ఓం భూహర నమ. 108 దివ్య దేశాల్లోని బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణమే అఖండ మహాసంకల్పమే పరమ పరిష్కారంగా మహర్షులు మానవ జీవితానికి చెప్పిన కారణంగా విశ్వరూపార్చన జరుగుతూ ఉంటుంది. సేవా కేంద్రంలో అఖండ భగవన్నామ సంకీర్తన సాధన అభ్యాసం జరుగుతుంది. దీంట్లో భాగంగా 9 రోజుల సంకీర్తనలో భాగంగా అనంత సంకీర్తన 9 రోజుల్లో భాగంగా 9వ రోజు ఆరంభించుకుంటున్నాము. ఏ దేహంలో అయినా గృహంలో అయినా ఈ సంకీర్తన సాధనగా అభ్యాసంగా భావయుక్త సాధన, భావంతో చేయటం. సంకీర్తనని 24 గంటలు 18 గంటల్లో ఎవరైనా చేసి వ్యాప్తి చేయగలిగితే అనంతమైన ఫలితం కలుగుతుంది, సకల సంకల్పాలు నెరవేరుతాయి అనేటువంటి సంకల్పంతో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే కలి సంతర్ణోపనిషత్తులో నుంచి గ్రహించి చెప్పబడిన మహర్షుల ద్వారా చెప్పబడినటువంటి మరియు 4 వేదాలు 18 పురాణాలు సమస్త వేద వాంగ్మయం అవగాహన చేసుకున్న తర్వాత ఏం చెయ్యాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే నవవిధ భక్తి యోగాల్లో భూమాత నిరంతరం మోస్తోంది, ఇస్తోంది. ప్రాణశక్తిని పరమాత్మ ప్రాణశక్తిని నిరంతరం సకల జీవులకు ఇస్తున్నాడు. సకల జీవుల్ని మోస్తోంది, ఇస్తోంది, ప్రాణశక్తిని పరమాత్మ ఇస్తున్నాడు అనేటువంటి భావంతో సంకీర్తన, స్మరణ, శ్రవణం స్మరణం సంకీర్తనం చేయడమే మానవ జీవితం కర్తవ్యం. పరమ కర్తవ్యంలో ఉంటూ ఈ మూడింటి ద్వారా సంతృప్తికరమైన జీవితాన్ని జీవించవచ్చు అని మహర్షులు చెప్పబడిన కారణంగా ఈ హరే రామనామాన్ని విశ్వవ్యాప్తం చేయడం జరుగుతోంది. ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏకాహం సప్తాహం ప్రతివారం మేము చేశాము, చేయించాము. ఇప్పుడు విశ్వవ్యాప్తం చేసేటువంటి పరిక్రమలో భాగంగా ఈరోజు 9వ రోజు సంకీర్తన చేసుకుంటున్నాము. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే
కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హృదయం నుంచి వాక్కు ద్వారా చెవులో వెళ్తూ మళ్ళీ వాక్కు ద్వారా రావడం కారణంగా ఈ శ్రవణం స్మరణం సంకీర్తనం ఒక చక్ర రూపంలో తిరుగుతూ ఉంటుంది. చక్ర రూపంలో తిరిగి భూమాత స్వీకరించి పరమాత్మకి సమర్పణ వాయు రూపంలో జరుగుతుంది. స్వామిని వ్యాప్తాయ నమః, పరమాత్మ వ్యాప్తాయ నమః, విస్తారాయ నమః, అనంతాయ నమః, జగద్వ్యాపినే నమః అంటారు అని మహర్షులు ఆ తత్వాన్ని చెప్పి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సమర్పణ జరిగి వ్యాప్తిలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఎవరైనా ఒక్క నిమిషం కానీ 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ అరగంట కానీ 18 గంటల్లో ఏ సమయంలో చేసినా కానీ వ్యాప్తిలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఇంకా ఎంతో మందిలోకి యూట్యూబ్ ద్వారా వ్యాప్తి చేయగలిగితే అనంతమైనటువంటి ఫలితాలు దొరుకుతాయి. కాబట్టి అఖండ మహాసంకల్పమే పరమ పరిష్కారంగా తిరుమల వెంకటాచలం దగ్గర జరిగేటువంటి నిత్య కళ్యాణంలో విశ్వ కళ్యాణంలో అనంతమైనటువంటి శ్వేతవరాహ కల్పి అనేటువంటి అనంతమైనటువంటి కాలాన్ని చెప్పబడుతుంది. దేహాత్మ విచారణ జరుగుతుంది, పరమాత్మ తత్వ విచారణ జరుగుతుంది, జీవిత సూత్ర చతుర్విధ పురుషార్థ నిర్ధారణ జరుగుతుంది. ఎవరి గోత్రాలు వాళ్ళే చెప్పుకొని దేహాత్మ విచారణతో పరమాత్మ తత్వ విచారణ పురుషార్థ స్పష్టత ఏర్పడి పరమ కర్తవ్యం దైవమార్గం ఇద్దరు లేచి భూమాతకు నమస్కరించుకొని పరమాత్మ నమస్కరించుకొని మూల భావంతో పరమ కర్తవ్యం దైవమార్గం అనుకుంటూ నవవిధ భక్తి యోగాల్ని నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి అన్వయం చేసుకొని శ్రవణం స్మరణం కీర్తనం, దాని తర్వాత వందనం పాదసేవనం అర్చనం, సఖ్యం దాస్యం ఆత్మనివేదం, మూడుగా 3 భక్తి యోగాలు మనసు వాక్కు క్రియల ద్వారా 9 భక్తి యోగాలను బాల్యంలోనే అన్వయం చేసుకోగలిగితే. అందుకనే ప్రహ్లాదులు, రామచంద్రమూర్తి, ధర్మరాజాలు, అంబరీష్ చక్రవర్తి, అన్నమాచార్యులు అందరూ మార్గదర్శకులై ఉన్నారు. కాబట్టి అఖండ మహాసంకల్పమే పరమ ప్రమాణంగా విశ్వ కళ్యాణమే పరమ ప్రమాణంగా నిదర్శనంగా భావించుకుంటూ మరియు తిరుచానూరులో ప్రతినిత్యం అమ్మవారికి 10:30 నుంచి 12 గంటల వరకు నిత్య కళ్యాణం అమ్మవారికి జరుగుతుంటుంది. స్వామివారికి 12 గంటల నుంచి జరుగుతుంటుంది. ఈరోజు వసంత పంచమి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని కూడా ఒక్క చరణం మాత్రమే తలుచుకుంటూ ఒక్క చరణంగా మాత్రమే అమ్మవారిని ఎవరైనా సర్వభూత హితప్రదాయ నమః మహర్షులు చెప్పారు. సర్వభూత హితప్రదాయ నమః అనేటువంటి నామంతో గృహార్చనలో సంకల్పం చెప్పుకొని పరమాత్మకి 108 నామాలు చెప్పుకొని లేదా వాళ్ళ ఇష్టనామాలను చెప్పుకొని సర్వభూత హితప్రదాయ నమః అని ఒక 8 సార్లు కానీ 108 సార్లు కానీ స్మరించుకొని భూతయజ్ఞంగా బెల్లము పేలాలు ఇవి భూతయజ్ఞంగా చెట్ల వద్ద చీమలకి ఇవి నీటిలో సమర్పణ చేసుకోగలిగితే ఈ విధంగా 40 రోజులు కన్నా చేయగలిగితే అనేక సంకల్పాలు నెరవేరేందుకు అవకాశం ఉన్నది. లక్ష్మీ నారాయణ అనుగ్రహం కలిగి అమ్మవారికి చిన్న సంకేతం సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, సౌభాగ్య లక్ష్మీ రామమ్మ,
పూర్తిగా ఉంది, ఇది సమయం తీసుకుంటుంది. అందుకే సౌభాగ్య లక్ష్మీనామం, ఆమె 8 రూపాల్లో ఉంటుంది అమ్మవారు. 8 రూపాల తత్వాన్ని సర్వభూత హితప్రదాయ నమః అనేటువంటి నామాన్ని, నారాయణ సమాశ్రితాయ నమః అనేటువంటి నామాన్ని, ఈ 2 నామాల్ని అమ్మవారికి శుక్రవారం ఎవరు చదువుకున్నో 108 సార్లు అద్భుతమైనటువంటి మహర్షులు అమ్మవారు భూమాత ఇస్తోంది మోస్తోంది అనేటువంటి భావం, పరమాత్మ ప్రాణశక్తిని ఇస్తున్నాడు నిరంతరం అనేటువంటి మూల భావాలను ఖచ్చితంగా మూల ప్రమాణం ఉంది. ఆ భావంతో ఆ భావ వ్యక్తీకరణ చేసిన గృహార్థంలో సరిపోతుంది. అన్నీ నువ్వు ఇస్తున్నావు మోస్తున్నావు అనేటువంటి భావంతో హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది అఖండ భగవన్నామ సంకీర్తన అనంత సంకీర్తనగా 9 రోజులు చేసిన తర్వాత ఇల్లుని రథసప్తమి సందర్భంగా ద్వాదశాదిత్యులు 12 జ్యోతిర్లింగాలు ప్రమాణంగా 12 రోజులు వరుసగా సంకీర్తన విశ్వరూపార్చన 108 దివ్య దేశాల పరమాత్మ ఆవాహన చేసుకుంటూ 12 జ్యోతిర్లింగాన్ని, నవ నారసింహ క్షేత్రాల పరమాత్మని, అష్టాదశ శక్తిపీఠాల అమ్మవారిని, పంచభూత లింగాన్ని ఆవాహన చేసుకుంటూ అఖండ మహాసంకల్పమే ప్రమాణంగా విశ్వవ్యాప్తంగా విశ్వరూపార్చన. ఈ సంకల్పాన్ని గృహాల్లోకి అన్వయం చేయటం. ఎవరైనా సంకల్పాన్ని చెప్పుకొని 12 గంటల నుంచి 1 గంట దాకా వీక్షణ చేసి తద్వారా సంకల్పాన్ని 4 అంశాలుగా అనంతమైన కాలం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ. మహర్షులు వికర్ష మహర్షి, భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షులు పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి 5 తత్వాలకు అంతర్యామి దేహంలో ఉంటూ అంతర్భ్య తత్సర్వం వ్యాప్య పరమాత్మస్థితః అని చెప్పబడింది. కాబట్టి 5 తత్వాలుగా పరతత్వం, వ్యూహతత్వం, అర్చనాతత్వం, వైభవతత్వం, అంతర్యామి తత్వం. ఈ 5 తత్వాలు అన్వయం చేసుకుంటూ పంచమహాయజ్ఞాన్ని పరమ ప్రమాణంగా భావించుకుంటూ భూతయజ్ఞాన్ని, మానుష యజ్ఞాన్ని, పితృయజ్ఞాన్ని, దేవయజ్ఞంలో బాగా నవవేద భక్తి యోగాన్ని అమలు చేసుకుంటూ బ్రహ్మయజ్ఞంగా దూరదర్శన్ ద్వారా అనేక ఛానల్లో కళ్యాణం వస్తూ ఉంటుంది. వీక్షించుకుంటూ 10 నుంచి 1 గంట వరకు 12వ గంటల వరకు తీర్థాలలో అమ్మవారి కళ్యాణం వస్తుంది. గృహంలోనే వీక్షణ చేసుకుంటూ దాన్ని నిదర్శనంగా భావించుకుంటూ చేసుకోగలిగితే రేపు ఎల్లుండి రథసప్తమి నుండి వరుసగా ఆవాహన చేసుకుంటూ విశ్వరూపార్చన 9 నిమిషములు మాత్రమే సంకీర్తన. 12 రోజులు వరుసగా ద్వాదశాదిత్యుల్ని 12 జ్యోతిర్లింగాలకి ప్రతీకగా 9 నవవేద భక్తి యోగాలని సమన్వయం చేసుకుంటూ 108 12 × 108 నామాలతో కూడి మహర్షులు తత్వాన్ని, రహస్యాన్ని 108 నామాలు ఇమిడ్చారు. కాబట్టి
108 నామాలతోటి విశ్వరూపార్చన చేసుకుంటూ సంకీర్తన అభ్యాసం సాధన 9 నిమిషాలు 12 రోజులు రథసప్తమి నుండి 12 రోజులు వరుసగా జరుగుతాయి. దీన్ని గమనించి అనంత కేశవ ఛానల్ని వీక్షిస్తూ వ్యాప్తి చేయాలనేటువంటి సంకల్పాన్ని వ్యక్తం చేసుకుంటూ సర్వమంగళ నామా సీత రామ రామ సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ మనసులోని మాయా కాకి రామ రామ మనసులోని మాయా బాపి రామ రామ మనకు మాని మోము దూపి రామ రామ మనకు మాని మోము దూపి రామ రామ సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ నీవు నేనను వేద బుద్ధి పాపి మాలో నీవు నేనను వేద బుద్ధి పాపి మాలో నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ సర్వమంగళ నామ సీతారామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ కామ క్రోధ లోభ మోహ పాశంబూల కడకు ద్రోసి కావుమయ్య రామ రామ కడకు ద్రోసి కావుమయ్య రామ రామ సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ ఏకశిలాపుర వాసా సీత రామ రామ ఏకశిలాపుర వాసా సీత రామ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ రామకృష్ణ గోవింద నారాయణ జై జై రామకృష్ణ గోవింద నారాయణ జై జై కృష్ణ రామ గోవింద నారాయణ జై జై కృష్ణ రామ గోవింద నారాయణ జై జై నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ రమ నారాయణ నారాయణ కృష్ణ నారాయణ నారాయణ శివ నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ అనంత నారాయణ నారాయణ అఖండ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ
నారాయణ. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. భూమాత పరమాత్మకి ఈ 9 రోజులు చేసినటువంటి సంకీర్తనని అభ్యాసం సాధన ద్వారా చేయబడినటువంటి సంకీర్తనని భూమాతకు నమస్కరించుకుంటూ పరమాత్మని ప్రాణశక్తిని సకల జీవులకు ఇస్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ మానవ జన్మని ప్రసాదించిన దానిగా నిరంతరం అందరికీ ఇస్తున్నాడు. మోస్తూ ఉన్నది అమ్మవారు. ప్రాణశక్తిని నిరంతరం ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినటువంటి దానికి వాళ్ళిద్దరూ భూమాత పరమాత్మ ఇచ్చినటువంటి దానికి నవవిధ భక్తి యోగాల్లో ఈ శ్రవణం స్మరణం కీర్తనం ద్వారా పరమాత్మను సమర్పించుకోవడం అద్భుతంగా ఎవరైనా ఈ భావంతో ఆ భావాన్ని గ్రహించుకొని భావగ్రాహి జనార్దన భావగ్రాహి జగదీశ్వర లోపల హృదయంలో ఉండేటువంటి భావాన్ని గ్రహిస్తాడు పరమాత్మ. ఇది ఎవరికి సంబంధించిన ఫలితం ఎవరికి వారే భూమాత పరమాత్మ తీరే. ఎవరికి వారే భూమాత పరమాత్మ తీరే. ఎవరికి వారే భూమాత పరమాత్మ తీరే. బాలుడి దగ్గర నుంచి బాల్యం నుంచి 12వ ఏటి నుంచి బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము 12వ ఏటి నుంచి వార్ధక్యం దాకా ఎవరికైనా ఎవరి దేహానికి 100% ఈ భావంతో చేయగలిగితే ఆ ఫలితాన్ని ఇచ్చి ఇహపరం ఇక్కడి నుంచి అక్కడ పరసుఖాన్ని కూడా పరలోకంలో కూడా ఇహలోకంలో పరలోకంలో 2 లోకాల్లో కేవలం ఈ నవవిధ భక్తి యోగాలు ఈ భావయుక్త నవవిధ భక్తి యోగం మాత్రమే ఇవ్వగలదు. ఈ భక్తి యోగం ద్వారా బలం కలుగుతుంది. 12వ ఏటి నుంచి బలం కలుగుతుంది. దైవ బలంతో దివ్య జ్ఞానంతో చతుర్విధ పురుషార్థ జీవితాన్ని ప్రహ్లాద రామచంద్ర అంబరీష చక్రవర్తి జీవితాన్ని జీవించేందుకు ఎవరికైనా అవకాశం కలదు. అనంత కేశవోచ్చారణ ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రచారంలో ఉన్నది. ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ అఖండ మహాసంకల్పంలో చెప్పబడినటువంటి 4 అంశాలని నవవిధ భక్తి యోగాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అనంత కేశవోచ్చారణ ద్వారా విశ్వవ్యాప్తంగా ఈ 4 అంశాలని ప్రచారం ప్రమాణ వ్యాప్తిలోకి తీసుకొని పోతూ ఉన్నాము. దీన్ని ఎంతమంది సామాన్యుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు ఈ నవవిధ భక్తి యోగాన్ని భావయుక్తంగా చేసుకోవచ్చు. మంత్రాలు మాకు రావే, మేము చదవలేదే, మాకు అంత జ్ఞానం లేదు అనుకోవాల్సిన పని లేదు. భావగ్రాహి జనార్దన భావగ్రాహి జగదీశ్వర భూమాత నిరంతరం ఇస్తుంది మోస్తుంది. పరమాత్మ ప్రాణశక్తులు ఇస్తున్నాడు. ఈ 2 భావాలతోటి నిద్ర లేచి పరమ కర్తవ్యాలు అమలు చేసుకుంటూ నవవిధ భక్తి యోగాల్ని అన్వయం చేసుకుంటూ పంచమహాయజ్ఞాన్ని అతి స్పష్టంగా సహజ మార్గంలో అమలు చేసుకుంటూ పోతే నిత్యానందము పరమానందము బ్రహ్మానందము ఒక క్రమబద్ధంగా సాధనాభ్యాసం ద్వారా క్రమబద్ధంగా మనసు వాక్కు క్రియల్లో త్రికరణ శుద్ధి కనుక సాధించుకోగలిగితే స్పష్టమైనటువంటి మానవ జీవితం మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి మానవ మార్గదర్శనం ఉన్నది. దీనికి అఖండ మహాసంకల్పమే ప్రమాణము. 12 గంటల నుంచి 1 గంట దాకా నిత్య కళ్యాణం విశ్వ కళ్యాణంలో 3 సూత్రాలని చూపిస్తారు. తీర్చాలలో అమ్మవారి దగ్గర 3 సూత్రాలు ప్రమాణంగా ఉన్నాయి. ధర్మము అర్థము కామము మోక్షము ఈ 4 పురుషార్థాలు 12వ ఏటి నుంచి ఎవరైనా సాధనా క్రమంలోకి రాగలిగితే క్రమం ధర్మము అంటే అవగాహన విచారణ అవగాహన కావాలి. అర్థము అంటే విచారణ అవగాహన కావాలి. కామము అంటే విచారణ అవగాహన కావాలి. మోక్షము అంటే విచారణ అవగాహన కావాలి. ఈ 4 సమన్వయం చేసుకుని పరమకర్తవ్యం. ఇది ఒక అద్భుతమైనటువంటి తర్క విచారణ ద్వారా అన్వయం చేసుకుంటుంది. అందువల్ల అనంత విశ్వసేవా కేంద్రం అనంత కేశవోచ్చారణ ద్వారా అనేక వీక్షణల ద్వారా రాగము. రేపు రథసప్తమి నుండి 9 నిమిషాలు కేవలం 9 నిమిషాలు 3 నిమిషాలు సంకీర్తన సాధనాభ్యాసం 6 నిమిషాలు చిన్న ఉపోద్ఘాతం ద్వారా ప్రతిరోజు 12 ద్వాసాదిత్యుల్ని ద్వాస జ్యోతిర్లింగాల్ని సమన్వయం చేసుకుంటూ 9 నవవిధ భక్తి యోగాల్ని 12 × 9 108 నామాలతో విశ్వరూపార్చన
జరుగుతూ వస్తుంది. దీన్ని గమనించి వీక్షకులు వ్యాప్తి చేయగలరు. ఓం తత్సత్ శుభం భూయాత్. ఓం తత్సత్.